దేవుడు తర్వాతనే నాకు ఏదైనా. యేసే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని స్తోత్రం. గత వారములో అద్భుతంగా దేవుని గురించి వినడం జరిగింది. ఈరోజు అంశం ఆశా నిగ్రహం. విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదరి ప్రేమను, సహోదరి ప్రేమయందు దయను అమర్చుకునడి. ఇవి యేసుక్రీస్తు వారి గుణ లక్షణాలు. ఇవి ఎవరు కలిగి ఉంటారో వారు భూమి మీద త్రొట్టిల్లరు. వాళ్ళు చేసేదంతా సఫలమవుతుంది. పరలోక రాజ్యం వాళ్ళకి సమృద్ధిగా కలుగుతుంది అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యుల ద్వారా పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలు, 1వ అధ్యాయము 10వ వచనములో మనము చూసాం. దేవునికి మహిమ. ఈరోజు ఆశా నిగ్రహం. ఏ నిగ్రహం? ఆమేన్. ఎంతమంది అండి విశ్వాసం గురించి విన్నారు, సద్గుణం గురించి విన్నారు, జ్ఞానము గురించి విన్నారు? 3 గురించి మేము విన్నామని వాళ్ళు చేపకెత్తండి. ఓకే, హల్లెలూయా. చాలామంది చెప్తున్నారు, మాకు అవసరం లేదండి ఆయన గుణాలు, మేము నడవమండి ఆయన గుణాలు, మాకు అవసరం లేదు ఆయన గుణం, ఆయన మనస్సు మాకు అవసరం లేదు, ఎందుకంటే మేము నడవం కాబట్టి మేము రాలేదండి అని చెప్తున్నారు కొంతమంది. అంటే ఇది వరుసగా క్రమంగా చెప్తున్నాను నేను. ఆయన గుణ లక్షణాలు క్రమంగా చెప్తున్నాను. ఆయన గుణము విశ్వాసం, సద్గుణం, జ్ఞానం, ఆశా నిగ్రహం, సహనం, భక్తి, సహోదరి ప్రేమ, దయ. ఇది యేసుప్రభుకు గుణ లక్షణాలు. ఈ ఎవరుకుంటే వాళ్ళకి పరలోక రాజ్యం సమృద్ధిగా ఉంటుంది. ఈ గుణ లక్షణాలు మీరు కలిగి ఉండాలి, అప్పుడైతేనే మీరు దేవుని రాజ్యంకి వెళ్తారు అనేసి మీకు చెప్తున్నాం. ఇప్పుడు అవి వింటేనే కదా మనం అలా మారుతాము. అవి వినకపోతే ఎలా మారుతాం? అవి వినకపోతే మనం మారము. అవి వింటేనే మారుతాము. వినాలి, మారాలి, తెలుసుకోవాలి అనే ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆశ నిగ్రహం. హల్లెలూయా. ఆత్మీయులకి మొదట స్థానములో ఉండాలి ఈ నిగ్రహం. ఆత్మీయులకి ఎక్కడ ఉండాలి? మొదటి స్థానములో ఉండాలి. ఆశ లేనివాడు ఎవరండి? మనిషి ఆశాజీవి. ఏదో ఒక ఆశతో మనిషి బ్రతుకుతున్నాడు. హల్లెలూయా. ఈ లోకములో 99 కోట్ల జీవరాశులు ఉన్నాయి. 99 కోట్ల జీవరాశుల్లో ఏ బర్రేనా, ఏ గొర్రెనా, ఏ దున్నపోతేనా ఎప్పుడైనా నాకు ఆశ ఉందని చెప్పినట్టు చరిత్రలో చూశారా? కాబట్టే ఈ శాంతంగా బతుకుతున్నాయి. మనిషికి మాత్రము ఆశకి హద్దు లేదండి. మనిషికి ఆశకు హద్దులు లేకుండా వెళ్తున్నాడు. అందుకే వాడు శాంతిని కోల్పోయాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆశా నిగ్రహం. ఈరోజు మనము ఆశా నిగ్రహం. ఆశ అంటే ఏందండి? హల్లెలూయా. ఆశ, ఇష్టం, కోరిక, ఈ 3 దగ్గర సంబంధము కలిగినటివి. ఆశ, ఇతరులు వాటిని ఇష్టపడటం ఆశ. ఇతరుల వస్తువులు కావచ్చు, ఇతరుల మనుషులు కావచ్చు, ఇతరులవి కోరుకోవడమే ఆశ. ఇష్టం, ఇతరుల ఒక క్రియలు. ఇష్టం అంటే క్రియలు, రుచులు. అంటే ఈ మనిషి చాలా చక్కగా మంచిగా క్రియలు ఉంది గనక వీళ్ళంటే నాకు ఇష్టం, ఈమంటే నాకు ఇష్టం, ఇతరంటే నాకు ఇష్టం. ఎందుకంటే వాళ్ళు చేయుచున్న క్రియలను బట్టి, మంచి నడవడికను బట్టి మనం ఇష్టపడతాం. రుచులు అంటే ఈ ఆహారము చాలా బాగుంటుంది, ఎందుకంటే దాంట్లో ఉండే రుచి. అంటే ఇష్టం అంటే క్రియలను బట్టి, రుచులను బట్టి తెలియజేస్తుంది ఇష్టం. కోరిక అంటే అందరం వాటిని చేరుకోవాలనేది కోరిక. అందరం వాటిని చదువు లేదు, తన భర్త 350 రూపాయలు జీతం చేస్తున్నాడు, 350 రూపాయలే. అది ఒకరోజు పని ఉంటే ఒకరోజు పని లేదు. కానీ అతను కోరిక ఏంటంటే వాళ్ళ బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలని. ఫీజులు ఎక్కువ. నాకు ఫోన్ చేసి చెప్తుంది,
నా కోరికమ్మా ఇంగ్లీష్ మీడియంలో చదవాలని. కానీ అక్కడ బడ్జెట్ కోరిక, అందని వాటిని చేరుకోవాలనటమే కోరిక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ 3 విషయాలు ఎప్పుడు కూడా బాగున్నాయి. నిగ్రహం లేకపోతే, ఏమి లేకపోతే, నిగ్రహం లేకపోతే ఈ 3 విషయాలు ఇష్టం, కోరిక, ఆశ, ఈ 3టికి నిగ్రహం లేకపోతే తప్పులు చేస్తాయి, మర్యాదను కోల్పోతాయి. ఈ 3 తప్పులు జరిగిపోతాయి, లేకపోతే మర్యాదను కోల్పోతాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రియమైన బిడ్డలారా, మనిషి ఆశాజీవి, క్రైస్తవుడు ఆశా నిగ్రహజీవి. హల్లెలూయా, మనిషి ఆశాజీవి, క్రైస్తవుడు ఆశా నిగ్రహజీవి. ఇది దేవుని వలన వస్తుంది. ఈ నిగ్రహ శక్తి దేవుని వలన వస్తుంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రకారంగా జీవించాలనుకుంటారో వాళ్ళకు మాత్రం ఇస్తుంది. కానీ యేసు ప్రభు గుడికి వచ్చే వాళ్ళకంతా రాదు ఇది, ఏసే నమ్ముకున్న వాళ్ళకంతా రాదు ఇది. ఆయన వలె జీవిస్తానన్నోళ్ళకు మాత్రమే వస్తుంది ఈ నిగ్రహ శక్తి. హల్లెలూయా. క్రైస్తవుడు ఎవరండి? క్రైస్తవుడు క్రమముగా నడవకపోతే దేవుణ్ణి చేరుకోలేడు. క్రైస్తవుడు నియమంగా పోరాడకపోతే యుద్ధం గెలవలేడు. క్రైస్తవుడు ఎవరు? క్రైస్తవుడు క్రమంగా నడవకపోతే చేరుకోలేవు దేవుణ్ణి. నీకంటూ ఒక క్రమం కావాలి, నీకంటూ ఒక క్రమశిక్షణ కావాలి, నీకంటూ ఒక నియమం కావాలి. నువ్వు ప్రత్యేకింపబడ్డావు. నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకింపబడ్డావో నిన్ను భద్రం చేసుకుంటావని అర్థం. ఎప్పుడు నువ్వు ప్రత్యేకింపబడ్డావో నువ్వు సిద్ధపడుతున్నావని అర్థం. హల్లెలూయా. ప్రత్యేకమైన జీవితం కావాలా క్రైస్తవుడికి. అదే దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, క్రైస్తవుడు క్రమంగా నడవకపోతే దేవుణ్ణి చేరుకోలేడు. క్రైస్తవుడు నియమంగా పోరాడకపోతే ఏం చేయలేడా? క్రైస్తవుడు క్రమంగా నడవకపోతే దేవుణ్ణి చేరుకోలేడు. క్రైస్తవుడు నియమం ప్రకారంగా పోరాడకపోతే యుద్ధం గెలవలేడు. క్రైస్తవుడు పరిశుద్ధంగా జీవించకపోతే సైతాన్ని ఓడించలేడు. హల్లెలూయా. ఆశా నిగ్రహం దేవుడిచ్చిన ఆత్మఫలం. అది ఆశా నిగ్రహం ఏంది? దేవుడిచ్చిన ఆత్మఫలం. అందరికీ రాదండి అది. నీటి బాప్తిసం తీసుకున్న వాళ్ళకి అసలే రాదు అది. నీటి బాప్తిసం తీసుకున్న వాళ్ళకి అసలే రాదని. మరి ఎవరికి వస్తుంది? అగ్ని బాప్తిసం తీసుకున్న వాళ్ళకి వస్తుంది. హల్లెలూయా. ఏ బాప్తిసం తీసుకోవాలా? కొట్టండి తప్పట్లు. అగ్ని ఉన్నవాళ్ళకి వచ్చేసి తప్పట్లు. అప్పుడే నేను పొందుకోవడానికి అట్లే తబలు కొడతారు వాళ్ళు. అగ్ని బాప్తిసం తీసుకున్న వాళ్ళకి వస్తుంది ఆ శక్తి, వైరాగ్యము గల శక్తి. లోకంలో నుంచి ప్రత్యేకింపబడతారు, వేరైపోతారు, పవిత్రంగా ఉంటారు, పరిశుద్ధంగా ఉంటారు, నియమంగా ఉంటారు, నిష్ఠగా ఉంటారు. వాళ్ళు రోషము కలిగి ఉంటారు దేవుని పక్షాన. దేవుడు తర్వాతనే వారికి ఏదైనా. హల్లెలూయా. అగ్ని బాప్తిసం. నీటి బాప్తిసం కావాలంటే ఏం చేస్తాం మనము? హలో పాస్టర్, నేను బాప్తిసం తీసుకోవాలనుకున్నాను పాస్టర్, మీరు వస్తారా పాస్టర్? పాస్టర్ గారికి వచ్చి పాస్టర్ గారితో మాట్లాడు, ఆయన తీసుకొని వెళ్ళి నీళ్ళలో ముంచి అప్పటి లేసి నీకు శరీరం కొన్న మాలిన్యాన్ని తుడిచివేస్తారు కదా. ఇప్పుడు అగ్ని బాప్తిసం కావాలని ఏం చేయాలి? అది పాస్టర్ ఇవ్వడు, అది దేవుడే ఇవ్వాలి. హల్లెలూయా. యోహాన్ అంటాడు, నేను నీళ్లతో బాప్తిసం ఇస్తున్నాను, నాకంటే వెనక ఒకడు వచ్చుచున్నాడు, అతను చెప్పులు వారి విప్పుటికైనా నేను అర్హుండ కాదు, అయితే ఆయన ఆత్మలోనూ అగ్నితో అభిషేకిస్తాడు. ఆయన అభిషేకం పొందుకుంటే ప్రతి ఆదివారం ఎక్కడ ఉంటావు నువ్వు, ప్రతి శుక్రవారం ఎక్కడ ఉంటావు నువ్వు, ప్రతి సిద్ధపాటికి ఎక్కడ ఉంటావు నువ్వు, ప్రతి సండే ఇక్కడ ఉంటావు నువ్వు, ప్రతి సువార్తల్లో ఇక్కడ ఉంటావు నువ్వు, ప్రతి కుటుంబ ప్రార్థనలో ఉంటావు నువ్వు. ఎందుకంటే నువ్వు ప్రత్యేకింపబడ్డావు. నువ్వు ఆయన పనికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తావు. హల్లెలూయా. ఎంతమంది అండి అగ్నితో బాప్తిసం తీసుకుంటారు? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఆశా నిగ్రహం అంటే ఏంటి? చాలామంది అనుకుంటున్నారు ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం అంటే మనం అనుకునేది ఎప్పుడు చేయకూడదని, కోరుకునేది ఏది చేయకూడదని, ఏది తినకూడదని, ఆనందంగా ఉండకూడదని, ఇష్ట ప్రకారం పోకూడదని, ఇలాంటివి కాదండి ఆశా నిగ్రహం అంటే. ఆశా నిగ్రహం అంటే మీరు రోజు తినాలనుకున్నది జీవితంలో ప్రతిరోజు తినలేరు.
ఏంటండి? రోజు మీరు ఈరోజు తినాలనుకుంది ప్రతిరోజు జీవితంలో తినలేరు. మీరు కొనాలనుకుంది ప్రతిదీ కొనలేరు. మీరు చెప్పాలనుకుంది ప్రతిదీ చెప్పలేరు. మీరు ఆలోచించాలనుకుంది ప్రతిదీ ఆలోచించలేరు. జీవితంలో అన్నీ జరుగుతాయని కలలు కనబాకండి. జీవితంలో అన్నీ జరగవు. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. జరగనప్పుడు జీవితాన్ని తేలిగ్గా తీసుకుపోవడమే ఆశా నిగ్రహం. ఆ ఫలము నీలో ఉంటే జీవితాన్ని ఏం చేస్తామో తేలిగ్గా తీసుకెళ్ళిపోతాం. కానీ కొంతమంది జరగని వాటిని పట్టుకొని వేలాడుతుంటారు. కొంతమంది జరగని వాటిని పట్టుకొని అక్కడ కూర్చునేస్తారు. వయస్సు సమయం అంతా వ్యర్థమైపోతుంది. ఈ మధ్య ఒకసారి ఒక బ్రదర్ ఉన్నాడు, తిరుపతి తిమోతి. ఆ బ్రదరు ఇల్లే 1.5 కోటి, ఇంట్లో ఉన్న వస్తువులు, 4 కూతుర్లు, భార్య దైవభక్తి కలిగిన బిడ్డ, ఒక్క నగైనా పెట్టుకోదు. 3 కోట్ల ఆస్తి, ఒక్క నగ కూడా పెట్టుకోదు ఆ బిడ్డ. భర్త ఒంటి నిండా నగేసుకుంటాడు. నువ్వు ప్రార్థన చేసుకుని నువ్వు చర్చికి పో, బిజినెస్ చేస్తాడు అతను. అన్ని గ్రామాలకు వెళ్ళి అన్ని వస్తువులు వేసి చీటీలు కట్టించుకొని వస్తువులు ఇచ్చేదనమాట. అలా చాలామంది అతని కింద 500 మందిని పెట్టుకొని వాళ్ళతో పనులు చేపిస్తున్నాడు. బాగా డెవలప్మెంట్ అయినాడు. ఆస్తి బాగా సంపాదించాడు. అన్ని ఊర్లకి వెళ్ళి అందరూ వెళ్ళి చక్కగా ఆయన పేరును తీసుకొచ్చి లాస్ట్కి అతను మోసం చేసేసి డబ్బులు ఎత్తుక మధ్యలో వెళ్ళిపోయినారు. అందరూ చాలా ఇంటి మీద పడిపోయారు. ఒక్కొక్కరు 50,000, 1,00,000, 3 లక్షలు, 5 లక్షలు రకరకాలు వచ్చాయి. ఇల్లు మొత్తం 2 కార్లు ఉన్నాయి. కారు ఇల్లు మొత్తం తీసుకునేశారు. దొరికితే అతను కొట్టి చంపాలని లేక అతను దొరకకుండా వెళ్ళిపోయినాడు. భార్య బిడ్డలు అమ్మగారింటికి చేరారు. ఒక్కరోజే ఆ బిడ్డలు తినటానికి ఒక్కరోజే 15,000 ఖర్చు పెడతారు. ఆ బిడ్డలు ఇంటికి వచ్చి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నారు. ఆ అమ్మాయి మిషన్ కుట్టుకుంటున్నది. వాళ్ళు తిని వాళ్ళేదో పెడితే ఆ బిడ్డ తింటున్నారు. హల్లెలూయా! ఎంత పరిస్థితి చూసారా? తిరిగి ఎప్పటికి లేసేది అతను. ఒకసారి ఇక్కడ చర్చికి వచ్చి ఓని ఏడ్చాడు. ఇలా ఉందమ్మా, ఇలా జరిగిందమ్మా, నేను దేవుణ్ణి నా మతిలో పెట్టుకోకపోయినానమ్మా, నేను నా భార్య చెప్తున్నా కానీ డబ్బు మీద ఆశపడి సంపాదించాలని ఇటు చేశానమ్మా, ఇలా అయిపోయిందమ్మా. ఇప్పుడు భార్య బిడ్డల కాడికి వెళ్ళటానికి కూడా నాకు ఎప్పుడు కావిలు కాస్తున్నారు వాళ్ళ ఇంటికాడ కూర్చొని. ఏ రాత్రి వస్తాడో ఎప్పుడు వస్తాడో అతను పట్టుకుని వెళ్దామని. భయంకర పరిస్థితి. భార్య బిడ్డల దగ్గర కూడా పోలేని పరిస్థితి ఏర్పడిపోయింది. హల్లెలూయా! చూశారండి కొన్ని జీవితాలు ఎలా అయిపోతున్నాయి. వాళ్ళు చేసుకున్న పనులు ఇవి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? వ్యాపారంలా, పనిలా, ఏమిలా కొన్ని ప్రయత్నాలు జరిగినాయి. ఎక్కడికి వెళ్ళాడు, ఏమో చేశాడు, కుదరలా. లాస్ట్కి వదిలేసి బైబిల్ ఎత్తుకున్నాడు. యేసుప్రభుని నమ్ముకుని నీట్గా తన ఒక్కడే ప్రార్థన చేసుకుంటూ సువార్త చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. నా వల్ల కాదు ఇది, నన్ను క్షమించయ్యా, నేను అప్పు తీర్చడానికి నువ్వు సహాయం చేస్తేనే అవి తీర్చి నేను అక్కడికి వెళ్తాను, నేను చచ్చిపోయే లోపు నా అప్పు తీర్చాలి అని ఈరోజు సువార్త ప్రకటిస్తూ ఒక సంఘం కట్టుకొని అనేక మంది ఆత్మలు నడిపిస్తున్నాడు. హల్లెలూయా! అదేదో ముందు చేస్తుంటే 3 కోట్లు నిలబడి ఉండవా? చూశారండి కొన్ని జీవితాలలో కొన్ని ఆగిపోతాయి. వాటిని పట్టుకొని మనము కూర్చోకూడదు. ఒక ఆమె ఉంది ఇక్కడ రాపూర్లో సువార్తకి వెళ్తున్నప్పుడు మేము ప్రతి ఆదివారం వెళ్ళి అక్కడ ఆరాధన నడిపించి వచ్చేవాళ్ళం. ఆడ ఒక ఆమె ఉంది, బాగా అతను 22 వయసు అబ్బాయి చచ్చిపోయినాడు బిడ్డ. ఇప్పటికీ అతను చనిపోయి 30 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఆమె ఆ పోట ముందు కూర్చొని ఏడుస్తూనే ఉండాలి. అన్నం ఎప్పుడు తింటుందో, నిద్ర ఎప్పుడు పోతుందో ఏమో తెలియదు. ఇప్పటికీ ఏడుస్తూనే ఉంది. ఆడేమో రాడు, ఈమె పోవాల్సింది అక్కడికి. కానీ లేచి మిగతా కార్యక్రమాలు చేయక అలా కూలబడిపోయింది. మొన్నటి పోతే కూడా ఆ అమ్మను చూస్తే నన్ను చూసి పాస్టమ్మా, నా కొడుకు పాస్టమ్మా అని మళ్ళా వేదన అయ్యాడు. ఎట్లా మర్చిపోయేది నేను, ఎట్లా మర్చిపోయేది? హల్లెలూయా! ఆశా నిగ్రహం ఫలం ఉంటే అక్కడి నుంచి నువ్వేం చేస్తావో
ఏం చేస్తాం అక్కడి నుంచి మనము? చెప్పండి అమ్మా. అక్కడి నుంచి మనం ఏం చేస్తామా? లేస్తాం. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడేం చేస్తున్నాడంట? వెతకతా తిరుగుతున్నాడంట. ఎవరిని మింగదామా? సాతాను ఏం చేస్తున్నాడు? వెతకుతున్నాడు. అయ్యా నిన్ను వెతకుతున్నాడు. హల్లెలూయా. వెతుకుతూ తిరుగుతున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి గర్జించి సింహం వలె ఎవరిని మింగుదుమా? నిబ్బరము బుద్ధి లేకపోతే నిన్ను మింగేస్తాడు. మీకు అర్థమైన భాషలు చెప్పాలంటే ఏం చేస్తాడంటే అతను? మనం నిబ్బరంగా ఉంటామా? మనం నిబ్బరంగా ఉంటామా? ఇంటికి బీగా లేకుండా వచ్చి నిబ్బరంగా ఉంటామా? అక్కడ నిబ్బరంగా ఉండగలుగుతామా? వాడిని మింగేస్తాడు. పక్కన చెప్పండి, వాడిని మింగేస్తాడని. వాడిని మింగేస్తాడు చెప్పునా? ఆయనకు చెప్పునా? నిద్రపోతున్నావు అయ్యా నువ్వు, నిన్ను మింగేస్తాడు అని చెప్పు. హల్లెలూయా. నిబ్బరం లేకపోతే వాడిని మింగేస్తాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి, మెల్లకువగా ఉండాలి. అపవాది తిరుగుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఈరోజు తెలవిస్తాడు ఆశా నిగ్రహం అంటే స్వయం నియంత్రణ. ఆశా నిగ్రహం అంటే ఏంది? అంటే మన వల్ల మనం కంట్రోల్ చేసుకోవడం. ఆశా నిగ్రహం అంటే ఏంది? నాయన అబ్రహాం, ఆశా నిగ్రహం అంటే ఏంటి? మన వల్ల మనం కంట్రోల్ చేసుకోవడం. బాగా వినండి, నా తలపైకి ఇది బాగా వినండి, ఇది ఇంపార్టెంట్ చాలా. ఆశా నిగ్రహం అంటే ఏంటి? మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం మర్చిపోయినాం ఎప్పుడో. మనం ఎప్పుడు పక్క వారిని కంట్రోల్ చేస్తుంటాం. ఇలా కూర్చో, ఇలా ఉండు, అలా నువ్వు చేసే పని ఇది నాకు నచ్చదు, ఇలా చేయండి, అలా చేయండి. ఏం చేస్తాం మనము? ఈరోజు మనం ఒకటి నేర్చుకోవాలా. పక్కవాడిని కంట్రోల్ పెట్టడము, ఆపివేడు నేర్చుకోవాలా. ఏమి నేర్చుకోవాలా? పక్కవాడిని కంట్రోల్ చేయడము, ఆపివేడి నేర్చుకోవాలి. మన వల్ల మనం కంట్రోల్ చేసుకోవడము నేర్చుకోవాలి. హల్లెలూయా. లోకాన్ని, వస్తున్న సమస్యల్ని, దేవుణ్ణి కంట్రోల్ చేయాలనేసి ప్రయత్నం చేయబాకండి. అది అసాధ్యం. ఏందది? అసాధ్యం. అది ఎప్పుడు కూడా అలాగ మనము చేయకూడదు. హల్లెలూయా. చాలా సార్లు మనము ఎదుట ఉన్న విషయాన్ని పరిష్కరించాలని ప్రయత్నిస్తుంటాం. ప్రయత్నిస్తాం లేదా? కనపడ్డ విషయాలన్నీ, ఎదుటిగా ఉండే విషయాలన్నీ పరిష్కరించాలనేసి మనం ఎంతో ప్రయత్నిస్తాం. కానీ అవి మనల్ని విసిగించకుండా దేవుడు మనల్ని సిద్ధపాటు చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఎదుటున్న విషయాలను చాలా పరిష్కరించాలని మనం ఎన్నోసార్లు ప్రయత్నిస్తాం. కానీ దేవుడు మనలను అవి విసిగించుకుంటూ ఉండాలని మనల్ని ముందుగానే దేవుడు సిద్ధపరచున్నాడు. ఆమేన్. రాలా అంటే ఆశా నిగ్రహం ఎవరిలో ఉంటుందో వారిని ఈ లోకము కానీ, లోక శ్రమలు కానీ, లోక బాధలు కానీ విసిగించలేవు అని అర్థం. వాళ్ళలో ఆశా నిగ్రహం ఉంది కనుక నీ మూతి చూడు ఎట్లుందన్నా గమ్మునే ఉంటారు. నీ బతికేంది ఎలా ఉందన్నా గమ్మునే ఉంటారు. నిన్ను అవమానపరుస్తున్నా ఆశా నిగ్రహం ఉందా? ఆశా నిగ్రహం ఉందా? ఒక ఆమె నీళ్లు తాగడానికి గంజి నీళ్ళు ఇచ్చిందంట భర్తకి. ఇస్తే గంజి నీళ్ళు ఇచ్చినప్పుడు ఉప్పేసి ఇవ్వరా? ఒట్టు తాగలేం కదా. గంజిలో ఉప్పేసి తొరిపిచ్చిందంట. ఎత్తుపిస్తే ఆయన కొని దీనిలో ఉప్పేసావు అని అడిగిందంట. ఎవరు? అతని భర్త భార్యని ఉప్పేసావు అని అడిగాడంట. తాగు చూడు తెలుస్తుంది అనేదంట. సొమ్ముతో తీసేయడంట. నిగ్రహం లేదు వాళ్ళకి. ఎవరేదైనా పని చేసినప్పుడు ఆడవాళ్ళైతే ఇంకా బాగా పద్ధతిగా పెడతారు. ఒకవేళ అతను తాగి చూసుండొచ్చు కదా, అంత సోంబేరులా. ఉప్పేసావా అని ఆమె అడిగితే అన్నీ వేసావునే, తాగు చూడు తెలుస్తుందామనింది. సొమ్ము తీసుకొట్టా తాగొట్టా
ఆశా నిగ్రహం లేదు. అది చెప్పింది కదా, తాగి చూద్దాం. ఆశా నిగ్రహం లేదు. హల్లెలూయా. నేనేం చెప్తున్నానంటే, ఆశా నిగ్రహం నీకు ఉంటే ఎదుటి ఉన్న విషయాలు మనల్ని విసిగిస్తాయని, మనల్ని బాధిస్తాయని అనేక సార్లు మనమే దూరి వాటిని పరిష్కరించాలని వెళ్తుంటాం. ఎందుకంటే మనకు బాధ కలుగుతుందేమని. నేను ప్రియమైన బిడ్డలారా, మేము చెప్తున్నాను, దేవుడు ఆల్రెడీ మనల్ని సిద్ధపరిచేస్తున్నాడు అవి మనల్ని విసిగించుకుంటా. హల్లెలూయా. ఎవరిలో ఈ ఆశ నిగ్రహం ఉంటుందో, ఈ నిగ్రహం కలిగిన వారిని ఎవరు ఏమి చేయలేరు. ఎందుకంటే ఎక్కడ ఎప్పుడు ఎలా ఓర్చుకోవాలో దానికి తెలుసు. వేగిరి పడదు, ఆందోళన పడదు, ప్రశాంతంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అది దేవుడిచ్చిన గొప్ప వరం. ఈరోజు నేనేం చెప్తున్నానంటే, లోకాన్ని కంట్రోల్ చేయాలని ఆశపడబాకండి. లోకం అనగా మనుషులు. పక్కవారిని కంట్రోల్ చేయాలని ఎప్పుడు కూడా ఆశపడబాక. అది ఎంతో కష్టమైన పని. అది ఎలాంటి పని? ఎంతో కష్టమైన పని. దానికి అంతం లేదు. విసిగిపోతావు, అలసిపోతావు. ఇప్పటికే అలసిపోయి ఉండవు, ఇప్పటికే విసిగిపోయి ఉండవు. ఎలాగో ఒకలాగా వాళ్ళు సరిచెయ్యాలనే ప్రయత్నంలో విసిగిపోయినావు. నీ వల్ల కాదని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నీలో ఆత్మ ఫలం ఉంది. ప్రియమైన బిడలారా, ప్రతి ఒక్కరికి ఇచ్చున్నాడు దేవుడు. దేవుళ్ళ జీవించాలన్న ప్రతి ఒక్కరికి ఉంది. అగ్ని అభిషేకం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఉంది. ఆ ఫలం ఉండాది. దాన్ని బయటికి తీసుకురా. అది నువ్వు చూడాలంటే ప్రియమైన బిడ్డలారా, దాన్ని వాడుకో. బయటకు వస్తుంది, దానికి బలం వస్తుంది. ఇప్పుడు చూస్తున్న మనుషులను చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉండారు మనుషులు. దేవుడు ఇలాగే సృష్టించాడా మనుషుల్ని? ఆదిలో ఈ రూపాలతోనే సృష్టించాడా? లేదండి. చూడండి, కొంతమందికి పొట్ట ముందుకు వచ్చుండది, కొంతమందికి గూని వచ్చుండది. రకరకాలుగా ఉండారు మనుషులు చూస్తుంటే. దేవుడు అలా సృష్టించాడా ముందు? లేదు. ఆయన సృష్టి అంత అందంగా ఉంది. ఆయన సృష్టిలో లోపల ఉన్న నీ నరాలు, ఎముకలు, మాంసం, అన్ని కండరాలు అన్నీ అమర్చి అందంగా చేశాడు నిన్ను. మరి అవి బయటికి రావాలంటే వాటిపై పని చేయాలి మనం. ఎలాగా? ఇప్పుడు అబ్రహామయ్య ఉన్నారు, ఆయనకి 6 ప్యాక్ రావాలి. ఏం చేయాలి? జిమ్కి వెళ్ళాలి. జిమ్కి వెళ్ళి ప్రయాసపడితే వస్తుందా రాదా? 100% వస్తుంది. అవి ఎక్కడ దాగుండాయి? లోపల దాగుండాయి. నేను చెప్తున్నాను మీకు, లోపల దాగున్నాయి. దేవుడిచ్చిన వరాలు, దేవుడిచ్చిన ఫలాలు లోపల దాగున్నాయి. వాడుకోండి, బయటకు వస్తాయి. వాడబడండి. ఆశా నిగ్రహం వాడుకోండి, శాంతిని వాడుకోండి, సమాధానం వాడుకోండి, సంతోషం వాడుకోండి. అవన్నీ లోపల దాగి ఉన్నాయి, బయటికి తీసుకురండి. అవి బలం పొందుకుంటాయి. ఎప్పుడు ఆనందంగా ఉంటావు, ఎప్పుడు సంతోషంగా ఉంటావు. హల్లెలూయా. మజిల్స్ రావాలా? మజిల్స్ రావాలంటే ఏం చేయాలి? జిమ్కి వెళ్ళాలి. దానికి తగిన వాళ్ళు చెప్పిన ప్రకారం చేస్తే మజిల్స్ వస్తాయి రావా? ఉంది. దేవుడు సృష్టించింది ఆ రూపమే. చక్కగా ఉంటాం మనుషులు, కండరాలు పెట్టినట్టు. బాగా తిని అడ్డమైన తిండిలో కొవ్వు బట్టి అవి కనపడకుండా పోయినాయి. ఎల్లు జిమ్ముకి. నిన్ను చూసి ఈ ఊరంతా ఆశ్చర్యపడకపోతే ఆశ్చర్యం. నువ్వు సిక్స్ ప్యాక్ వేసుకొని, మజిల్స్ వేసుకొని, ఒక బన్నీని వేసుకొని బర్రెలు దొరుకుని పోతా ఉండవు. ఆ ఊరిలో నాయన ఈ అందగాడు ఎక్కడి నుంచి వచ్చారా, ఇంతవరకు ఎప్పుడు చూడలేదు మేము. ఒక ప్రత్యేకింపడాలంటే కష్టపడాలి. ప్రత్యేకింపడాలంటే కష్టపడాలి, ప్రయాసపడాలి. ప్రత్యేకత వస్తుంది, ప్రయాసపడాలి. వదిలేసుకునేసినారు, ఏడవాడు వదిలేసుకునేసినారు. పోతారు వదిలేసుకునేసి ఏడవాడు వదిలేసుకుని మన వల్ల కాదని ముందు ఒక మూట కట్టి పెట్టుకున్నారు, వెనక ఒక మూట కట్టి పెట్టుకున్నారు, భుజం మీద ఒక మూట కట్టి పెట్టుకున్నారు. మోస్తున్నారు, బొర్రులు మోసుకుంటా పోస్తున్నారు. ఏమనరా, ఎందుకు ఆ మార్గం చేసేది, ఎందుకు మార్గం అయిపోయింది. దానికి మోకాళ్ళు నొప్పులు వచ్చేసాయి. నిజంగా అండి, వింతగా ఉంటారు మనుషులు. వాళ్ళు చూస్తే నాకు నవ్వు వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరిని దేవుడు స్పెషల్గా సృష్టించాడు. వాళ్ళని చూడండి, సెల్లో కూడా చూడండి, ఎంత 6 ప్యాక్ వచ్చి వాళ్ళకి మజిల్స్ వచ్చి ఎంత బాగుంటారో దేవుడు అలాగే సృష్టించాడు.
జాగ్రత్త, దాన్ని పోగొట్టుకోబాక. ఇప్పుడు చాలామంది ఉన్నారు, మీరు పోగొట్టుకోబాకండి. మీరు వెనక ఒక మూట, ముందు ఒక మూట, పైన ఒక గ్రౌండ్ వేసుకొని తిరగబాకండి. వద్దు, అది మనకు వద్దు, బాగుండదు. లైఫ్ ఎప్పుడు అందంగానే ఉండాలి, అలాగే ఉండాలి. హల్లెలూయా. పిల్లల కనున్నా కూడా సరే, మనమే, మన తర్వాతని ఏదైనా మనం బాగుండాలి. చచ్చిపోయేదాకైనా సరే సూపర్గా ఉండాలి. హల్లెలూయా. బిడ్డలకు మళ్ళిస్తాం, భర్తకు మళ్ళిస్తాం, బంధువులకు మళ్ళిస్తాం, అది వేరే కథ ఉంటే మనం. కానీ ముందు మనము నువ్వు తిన్నాయనా ఫ్రెష్గా మీరు తినండి బావగారు, మామగారు మీరు తినండి, మావయ్య మామా తిను, మామా బావా తిను, బావా తినరే, మొత్తం తినేసి అవి వదిలిపెడతారే, అదంతా వెక్కింద బరలాగా తొట్లు వేసుకునేసేది. ఆ తర్వాత మనకి సైడ్లు వడ్డానం మొత్తం బయటకు వచ్చేసేది. ముందు వడ్డానం, పక్కన వడ్డానం వచ్చేసింది, మొత్తం వడ్డానం దీవళ్ళ మనకి వడ్డానం మొత్తం వచ్చేసింది. ఆ తర్వాత నడవలేక గడవలేక ఉంటే వాళ్ళు మనకు పేరు పెడతారు. మనం పెడితేమే వేడివేడిగా పెడితేమే పందిలాగా బదిసింది వాళ్ళు మనకు పెట్టే పేరు చూడు ఎట్లుంది. మనం వాళ్ళకి వేడివేడిగా పెట్టి వేడివేడిగా తినమని ఎంత బాగా పెట్టి వేస్ట్ అంత వేసుకొని మీ అమ్మ మీ నాన్న వాళ్ళు తింటే వాళ్ళకి పేరు పెట్టి చూసావా. ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్త. ఆహారం తీసుకునే విషయంలో, నీళ్లు తీసుకునే విషయంలో, ప్రశాంతంగా ఉండే విషయంలో, సంతోషంగా ఉండే విషయంలో మన దేవుని బిడ్డలో మనం హ్యాపీగా ఉండాలని దేవుడు పిలిచాడు మనం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఈ ఆశా నిగ్రహం లేకపోవట చేతనే, ఏ నిగ్రహం అంట, ఈ ఆశా నిగ్రహం లేకపోవడం చేతనే ఆదాము పండు తిని దేవునికి దూరం అయిపోయినాడు. ఈ నిగ్రహం లేకపోగానే అబ్రహాము ఆగరమాటిని ఇజ్మాయేలుని కన్నాడు కదా. ఈ నిగ్రహం లేకపోవడం వల్లనే మోషేని బండను మాట్లాడమంటే బండను కొట్టి కానానికి చేరలేకపోయినాడు. ఈ నిగ్రహత లేకపోవడం వల్లనే దావీదు పరాయివాడి పిల్లలను తీసుకుని వచ్చి పాపము చేసి కొంపను తగలబెట్టుకున్నాడు, శిక్ష అనుభవించినాడు. ఈ నిగ్రహత లేకపోవడం వల్లనే సంసోను ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆశా నిగ్రహ ఫలం ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇది యేసు ప్రభు ఒక గుణలక్షణం. అది అందుకే అపొస్తలుడైన పౌలు గారు గలతీ రాసిన పత్రిక చెప్తాడు, 5వ అధ్యాయం 22వ వచనంలో, ఆత్మీయ ఫలాలు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు గారు సంఘానికి రాస్తారు, గలతీ పత్రిక 5:22లో, ఆశా నిగ్రహం ఫలం. అది దేవుడిచ్చే ఫలం. అది ఆ ఫలం నీకు లేకపోతే పళ్ళు కొరకుతావు వారి మీద. ఆ ఫలం నీకు లేకపోతే పళ్ళు కొరకుతావు వాడి మీద, కళ్ళు బయటకు తీస్తుందట నీ భార్య. ఆశా నిగ్రహం లేకపోతే పిశాస అవుతుందటనే, కళ్ళు బయటికి తీసి. ప్రియమైన బిడ్డలారా, ఉందే ఆశా నిగ్రహం? ఆశా నిగ్రహం ఉందే మనకి? పక్కన అడగండి, ఉందే మీకు? అయితే నా ప్రభు ఆ ఆశా నిగ్రహం కలిగిన వాడు కనుక సాతాను ఆయన తీసుకుని వెళ్ళి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉపవాసముతో ఉండి అరణ్యములోకి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు సాతాను అక్కడికి వచ్చి రాళ్లను రొట్టెలు చేసుకొని తినమంటే, ఎంతోమంది వ్యాధులు బాగా చేసిన ఆయన 5,000 మందికి పంచిన ఆ గొప్ప అద్భుతకరుడు ఈరోజు రాయిని రొట్టె చేసుకొని తినమంటే అంత సత్తా ఉండి చూపించలేదు ఆయన. ఆశా నిగ్రహం ఉంది కనుక దానికేంది సమాధానం చెప్పేది? ఆయన చెప్తాడు, మనిషి రొట్టె వల్ల కాదు బ్రతికేది, దేవుని నోటి నుండి వచ్చే మాట వల్ల జీవింపజేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ. మళ్ళా తీసుకొని వెళ్ళి ఒక దేవాలయం మీదకి తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి దూకమని చెప్తాడు దేవుణ్ణి. అక్కడి నుంచి దూకు, నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు పట్టుకుంటాను వ్రాయబడింది కదా అని అంటే, దేవుణ్ణి శోధించకూడదు. పో. చాలామంది అండి, దేవుడు ఇస్తాడా ఇవ్వడా, దేవుడు ఇది ఇవ్వగలుగుతాడా, దేవుడు అది చేస్తాడా, దేవుణ్ణి శోధించచ్చా? శోధించకూడదు దేవుణ్ణి. ఆయన ఎప్పుడూ ఇచ్చేస్తున్నాడు నీకు. నువ్వే ఆలస్యంగా రావడం తీసుకోవడం నీలోనే ఉంది. ఎప్పుడూ ఇచ్చేస్తాడు ఆయన నీకు. హల్లెలూయా. దేవుడిని తీసుకొని వెళ్ళి ఎత్తైన కొండ మీదకి తీసుకొని వెళ్ళి అంత లోక మహిమను చూపించి, ఈ మహిమంతా నీకు ఇస్తా, నాకు మొక్కమని చెప్తే సాతాను ప్రభువేనా,
దేవుని మాత్రమే మొక్కాల. పో సైతాన్. ఆ నిగ్రహం ఉంది కనుక, లేకపోతే ఈ లోకాలన్నీ నాకు వచ్చేస్తాయి, ఈ మహిమంతా నాకు వచ్చేస్తుంది. అనేక మంది గొప్ప గొప్ప నాయకులు కావచ్చు, మంచి పేరు పొందిన వారు, మంచిగా ఎదగబడిన వారు, మంచిగా బోధించేవారు, రకరకాల వాళ్ళు ఈ ఒక నిగ్రహం, ఆశా నిగ్రహం లేకపోవటం వలనే సాక్ష్యాలు పోగొట్టుకునేశారు. ఈరోజు మీరు ఇంత దూరం ప్రయాణం చేస్తున్నారు, చాలా దూరం ప్రయాణం చేశారు మీరందరూ కూడా. జీవితాలలో ఎన్నో ఆశలు కలిగి ఉన్నాయి. ఆ ఆశలు కలిగినప్పుడు నిగ్రహం లేకపోవడం వలనే ఎంత నష్టపోయారు మీరు, ఎంతంత నష్టపోయారు. ఎక్కడి దాకా నష్టపోయారు. అయ్యో నేను ఆ పని చేయకుండా ఉంటే బాగున్నే అనుకునే దినాలు ఎన్నున్నాయి. నేను ఒప్పుకోకుండా ఉంటే బాగున్నే, నా లైఫ్ బాగుంటుంది, నేను ఎందుకు ఒప్పుకున్నాను, నేను ఎందుకు చేసుకున్నాను, అయ్యో నేను అలాగే ఉండిపోయి ఉంటే ఎంత బాగున్ను నేను అని ఏడ్చుకున్న దినాలు. ఆ పని చేయకుండా ఉంటే బాగున్ను నేను. ఎంతోమంది నష్టపోయి నష్టాల మీద నష్టాలు పోయి సాక్ష్యం లేని జీవితం అయిపోయింది. చేసుకున్న అప్పులు సరిగా కట్టక, చేసుకున్న పల్లెకి సరిగా లేక, ఎక్కడ చేసి అక్కడ తీసి ఇక్కడ తెచ్చి, వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి, అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, అన్నీ చేసి సాక్ష్యం పోయింది. అయితే నా ప్రభు ఆశా నిగ్రహం కలిగిన వాడు గనక సాక్ష్యం కలిగిన జీవితం నా యేసుది. హల్లెలూయా. ఎవరైతే యేసు ప్రభు నమ్ముకొని యేసేలా జీవించాలనుకుంటున్నారో, సాక్ష్యము కలిగిన జీవితం ఉంటేనే జీవము కలిగినది అది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.